అండి, అందరికీ నమస్కారం. మామిడికాయ పచ్చడి పెట్టామండి. ఈరోజు 5వ రోజు. కలుపుతుంటే నూనె చూడండి పైకి ఎలా వచ్చిందో. అందరూ ఏప్రిల్ మే నెలలోనే పచ్చడి పెట్టుకుంటారండి. మేము మాత్రం జూన్లో కాస్త వాతావరణం చల్లబడ్డాక పెట్టుకుంటాము. తెలిసిన వాళ్ళు మామిడికాయలు అప్పుడే చెట్టు మించి తెంచి పంపించారంటండి. వాటిని శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకున్నాను. తర్వాత మామిడికాయలని ముక్కలు చేసుకొని ఇలా జీలకర్ర మెంతులు మిక్స్ చేసుకున్నాను. వెల్లుల్లిపాయలు మాత్రం ఇలా రోట్లో దంచుకున్నాను. ఇంకా పచ్చడి కావాల్సినవన్నీ ఇలా రెడీ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. మానడి ముక్కలకి సోలడి కారం అంటండి. ఆ కొలతల ప్రకారం మా ఇంటి ఎదురుగా ఆంటీ మామిడికాయ పచ్చడి పెట్టడంలో స్పెషలిస్ట్ అండి. తనని తీసుకొచ్చి ఇలా పచ్చడి కలుపుకుంటాము ప్రతి సంవత్సరం కూడా. చాలా వరకు మామిడికాయ పచ్చడి తాలింపు పెట్టుకోరండి. మేము మాత్రం ఒక 1/2 kg ఆయిల్ అన్నా ఇలా ఎండుమిరపకాయలు, ఆవాలు, వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి తాలింపు పెట్టుకుంటాము. ఆయిల్ చల్లారాలంటే ఇంకా మిగతా ఆయిల్ కూడా దాంట్లో యాడ్ చేస్తే తొందరగా చల్లారిపోతుంది. కారంలోనే ఆవాల పిండి, మెంతి పిండి, ఉప్పు అన్నీ కలిపి ఇలా ఆంటీ పచ్చడి పెట్టి ఇక టిఫిన్కి పెట్టారు. కలిపాక ఇలా అన్నం తింటే చాలా బాగుంటుంది కదండి. ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. 5వ రోజు పచ్చడి కలుపుతుంటే ఎలా ఉందో చూడండి. ఎర్రగా చాలా టేస్టీగా కూడా ఉందండి. అన్నీ సరిపోయాయి. తర్వాత ఇలా డబ్బాలలో పెట్టుకున్నాను పచ్చడిని. టేస్ట్ ఎలా ఉందని పక్కింటి వాళ్ళకి, ఎదిరింటి వాళ్ళకి ఇలా పంపించుకోవడం మాకు అలవాటండి. వాళ్ళు కూడా అలానే పంపిస్తారు. వాళ్ళు బాగుందని చెప్తే అదొక సాటిస్ఫాక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.